బ్రేకింగ్ న్యూస్ ప్రైవేట్ ఉన్నత కళాశాలల బంద్ పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. యాజమాన్యాలు నేటి నుంచి బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఫీజు బకాయిలు చెల్లింపుపై డిప్యూటీ సీఎం బట్టితో యాజమాన్యాలు నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించాయి. నిన్నటి చర్చలు ఫలించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యంతో ప్రభుత్వం నేడు మరోసారి చర్చలు జరపనుంది. బంద్ను విరమించాలని డిప్యూటీ సీఎం బట్టి కోరారు. అయితే నేడు కాలేజీలు తెరవద్దని యాజమాన్యాలు నిర్ణయించాయి. ప్రభుత్వంతో చర్చల ఫలితాల తర్వాతే బంద్ పై నిర్ణయం ఉంటుందని సమాచారం. డిప్యూటీ సీఎం బట్టితో జరిగిన చర్చల్లో యాజమాన్యాలు పలు డిమాండ్లు తెరపైకి తెచ్చాయి. 1200 కోట్లు తక్షణం విడుదల చేయాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. డిసెంబర్లోగా 8000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని తెలిపాయి. అయితే గత ప్రభుత్వ తప్పిదాలే పరిస్థితికి కారణమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. అందుకే ఇప్పటిదాకా ఆగామని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వ కళాశాలల బంద్కు సంబంధించి ఇప్పటికే అధికారులతో చర్చలు జరపడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, నిన్న ఒకసారి చర్చలు జరపడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మరోసారి చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజైనా ఫలితం వచ్చే అవకాశం ఉందంటారా? ప్రైవేట్ కళాశాలల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా రావాల్సినటువంటి బకాయిలు రావడం లేదంటే కూడా ఇప్పటికే కళాశాలలు బంద్ పిలుపునిచ్చాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో ప్రజాభవన్లో కూడా నిన్న సమావేశం జరిగింది. అయితే ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి కూడా మొత్తం బకాయిలకు సంబంధించి ఇప్పటివరకు టోకెన్ నెంబర్ ఉన్నటువంటి 1200 కోట్ల రూపాయలు ఈ దసరా లోపు చెల్లించాలి, లేకుంటే ఈ రోజు నుంచే మేము మొత్తం కళాశాలల బంద్ పిలుపునిస్తామని కూడా వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. మరోపక్క 22, 23 తేదీలకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులతో కూడా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు వరకు సమయం ఇవ్వాలని కోరింది. ఇప్పటి వరకు ఏ కళాశాలకు సంబంధించి ఎంత పెండింగ్లో ఉన్నాయో వివరాలతో పాటు ఇప్పుడు టోకెన్ నెంబర్లకు సంబంధించి ఎవరెవరికి ఎంత రావాలని అనుభవం మొత్తం 1200 కోట్లకు సంబంధించిన వివరాలు ఈరోజు సాయంత్రం 3 గంటలకు మరోసారి బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో కూడా భేటీ కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం కోరడం జరిగింది, ఈ కళాశాలల బంద్కు సంబంధించి కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్డింగ్లు 2022 నుంచి 23తో పాటు ఈ ఏడాది సంబంధించి 24, 25 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలు పెండింగ్ ఉన్న నేపథ్యంలో మొత్తం ఏదైతే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు నాన్ టెక్నికల్ అంటే డిగ్రీ పీజీకి సంబంధించి కూడా దాదాపు 7500 కోట్ల రూపాయల మేరకు కూడా ఈ పెండింగ్ ఫీజు బకాయిలకు సంబంధించి కూడా మొత్తం చెల్లించాలి. అది డిసెంబర్లో కూడా చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఈ బకాయిల చెల్లింపుకు సంబంధించి కూడా ఒక నిధిని ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 100 కోట్లకు సంబంధించి నిధిని ఏర్పాటు చేసి తద్వారా వచ్చే ఆదాయంతో కూడా ఈ బకాయిలు చెల్లించే విధంగా ఒక జీవోని తీసుకురావాలంటూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒక డిమాండ్ తీసుకొచ్చాయి. ఈ యొక్క ఫెడరేషన్ సంబంధించి మరోసారి సాయంత్రం 3:30 తర్వాత మళ్ళీ ఒక సుదీర్ఘ భేటీ జరగబోతుంది. ఇప్పటికే వేం నరేంద్రతో పాటు శ్రీధర్ బాబు కూడా పలుమార్లు వీళ్ళ సంఘాలకు సంబంధించినటువంటి భేటీ జరిగింది. ఈ భేటీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. నిన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ కూడా సానుకూలంగా వాళ్ళు స్పందించారు. ఏదైతే విడతల వారీగా ఈ నిధుల చెల్లింపుకు సంబంధించి కూడా విడతల వారీగా చేస్తామని చెప్పారు. కానీ యాజమాన్యాలు మాత్రం ఏదైతే నిన్న జరిగినటువంటి చర్చలకు సంబంధించి విఫలమయ్యాయి. మళ్ళీ తిరిగి ఈరోజు ప్రభుత్వం మరోసారి చర్చిస్తానని చెప్పింది. కాబట్టి ఇప్పటికే కొన్ని కళాశాలకు సంబంధించి కూడా ఈ రోజు నుంచే బంద్ పిలుపునిచ్చాయి. కానీ రేపటి నుంచి పూర్తిగా ఈరోజు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ నగదు చెల్లింపులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే మాత్రం పూర్తి స్థాయిలో 22, 23 తేదీలకు సంబంధించి హైదరాబాద్లో 1,00,000 మంది విద్యార్థులతో కూడా మేము మహాధర్నా నిర్వహిస్తామంటారు. మరి ప్రభుత్వం మాత్రం ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే చెప్పింది. కాబట్టి సాయంత్రం జరిగేటువంటి సమావేశం చాలా కీలకంగా కాబోతుంది. ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి దసరాలోపు దాదాపు 1200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి. ఆ తర్వాత మిగతా నిధులకు సంబంధించి డిసెంబర్లోగా విడుదల చేయాలని చెప్తున్నారు. వచ్చే ఏడాదికి సంబంధించి కూడా మార్చిలోపే ప్రతి ఏడాది ఏదైతే బకాయిలకు సంబంధించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి మార్చిలోపే చెల్లించాలని మరో కొత్త డిమాండ్ కూడా పెడతా ఉన్నారు. చూడాలి నూతన విద్యా పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఈరోజు సాయంత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చాలా కీలకంగా మారబోతోంది. సాయంత్రం 3 గంటలకు మరొకసారి ఈ భేటీ జరగబోతోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.